ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. టుడే నేను రివ్యూ చేసింది వైట్ ఫ్యాన్ హై వేస్ట్ స్ట్రైట్ ఫిట్ ఫ్యాన్. సో వైట్ ఫ్యాన్ కొనాలంటే మనకు బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది, ఏంటది ట్రాన్స్పరెంట్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఈ ఫ్యాన్ గురించి హానెస్ట్ రివ్యూ నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఇది చాలా సింపుల్ లుక్ ఉన్న ఫ్యాన్, బట్ లెట్స్ టాక్ ట్రూత్ఫుల్లీ. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. సమ్మర్కి కంఫర్టబుల్, స్వెట్ ఫీలింగ్ కూడా ఉండదు, డైలీ వేర్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వెరీ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో కంప్లీట్లీ సీ త్రూ అయితే కాదు, బట్ డార్క్ ఇన్నర్ వేసుకుంటే కనిపిస్తుంది. సో బెస్ట్ టిప్ ఏంటంటే న్యూడ్ ఆర్ స్కిన్ టోన్ ఇన్నర్ వేర్ యూస్ చేయండి. లాంగ్ టాప్స్, షర్ట్స్ ఆర్ స్లైట్లీ లూజ్ టాప్స్ ప్రిఫర్ చేయండి. ఆఫీస్కి వేర్ చేస్తే కనుక హీల్స్ ఆఫ్ ఫార్మల్ శాండిల్స్ యాడ్ చేయండి. అండ్ ఇది హై వేస్ట్ డిజైన్ వల్ల టమ్మీ ఏరియా నీట్గా కవర్ చేస్తుంది. స్ట్రైట్ ఫిట్ కాబట్టి లెగ్స్ లాంగర్గా కనిపిస్తాయి. ఓవరాల్గా ఫిట్ అయితే కంఫర్టబుల్ అండ్ క్లాసీగా ఉంది. సో క్యాజువల్ లుక్ కోసం వైట్ ఫ్యాన్ ప్లస్ పేస్టల్ టాప్ సూపర్ ఉంటుంది. ఆఫీస్ లుక్ అయితే వైట్ ఫ్యాన్ ప్లస్ బ్లాక్ షర్ట్ బాగుంటుంది. పార్టీ లుక్ అయితే వైట్ ఫ్యాన్ ప్లస్ సాటిన్ టాప్ ప్లస్ హీల్స్ బాగుంటాయి. వన్ ఫ్యాన్ మల్టిపుల్ లుక్స్. If you are okay with proper innerwear styling, if are definitely worth trying అనమాట. ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్, కంఫర్టబుల్ అండ్ హై వేస్ట్ ఫ్లాట్ అండ్ ఫిట్ అనమాట. సో కాన్స్ అయితే స్లైట్లీ ట్రాన్స్పరెంట్ అన్నాను కదా, సో అదొకటే. హానెస్ట్ రివ్యూ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్యాషన్ రివ్యూస్. సీ యూ సూన్. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.